హోటల్లో తిన్న బోటి కూర కంటే ఇంట్లో ఇంకా రుచిగా చేయొచ్చు అని మీకు తెలుసా? ఈరోజు నేను చెప్పే చిన్న సీక్రెట్తో బోటి మెత్తగా మసాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చివరి వరకు మా వీడియోని చూస్తూనే ఉండండి. అందరికీ నమస్కారం, స్వాగతం స్వప్న ఎస్ఎస్ వ్లాగ్కి. ఈరోజు మనం పల్లెటూరి స్టైల్లో కారకారంగా మసాలాగా బోటి ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇలానే చేస్తారు. అవును, ముందుగా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. నేనైతే చూసారా బోటీని మంచిగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత చూసారా, వేడి నీళ్ళల్లో పెట్టి మంచిగా వాష్ చేసుకోండి. ఉప్పు పసుపు వేసేసుకొని నీసు వాసన రాకుండా మంచిగా క్లీన్ చేసుకోండి. హాట్ వాటర్ పోసి తర్వాత నేనైతే కుక్కర్ పెట్టుకుంటున్నాను. దాంట్లో ఆయిల్ పోసి తర్వాత కొద్దిగా గరం మసాలా అంటే సాజీరా, పట్టా, లవంగాలు, బగారా ఆకు వేసేసి దీనికి కొంచెం ఆనియన్ ఎక్కువ పడుతుంది, కొద్దిగా ఆనియన్ అయితే వేసేసుకోండి. అవును, మీ ఇంట్లో కూడా బోటి కర్రీ ఇలానే వండుతారా? కామెంట్లో చెప్పండి. చూడండి, ఆనియన్ అయితే మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆనియన్ మగ్గింది కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, నేను కొంచెం హాట్ వాటర్లో ఆల్రెడీ తీసి కడిగి పెట్టుకున్నాను, దాన్ని డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఈ బోటి చాలా మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మంచిగా మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఆనియన్స్ అన్నీ, పచ్చిమిర్చి అన్నీ మంచిగా ముక్కలకైతే పట్టుకునేదాకా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వచ్చేంత వరకు కుక్కర్ మూత అయితే పైనే పెట్టండి, విజిల్ అయితే పెట్టకండి. ఇప్పుడు నేను తగినంత ఉప్పు వేస్తున్నాను, అప్పుడు కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు కూరకి ఎంత సరిపడుతుందో అంత ఉప్పునైతే వేసేసుకొని మళ్ళీ కలిపేసుకుంటున్నాను. చూడండి, బోటీలోంచి కొద్దిగా వాటర్ అయితే ఎలా వస్తుందో చూసారా. కొంచెం వాటర్ తేలాగానే ఇప్పుడు కారం వేసేసుకొని కలిపేసుకోవాలి. కారం కూడా ముక్కలకి బాగా పట్టనివ్వండి. అవును, మీ ఇంట్లలో కూడా బోటి ఇలానే వండుతారు. ఇప్పుడు ఇంకొక ప్యాన్ అయితే తీసేసుకుందాం. ఇదే మెయిన్ సీక్రెట్ మసాలా, చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా గ్రేవీగా ఉంటుంది, మంచి మసాలా ఫ్లేవర్తో ఉంటుంది. దీనికి కొద్దిగా సాజీరా, అలాగే ధనియాలు, పట్టా, లవంగాలు వీటినైతే మంచిగా వేయించుకోండి. అంటే కొంచెం మంచి అరోమా వస్తుంది వేగినప్పుడు, మంచిగా వేయించుకోండి. అలాగే నేను కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాను. చూడండి, కొంచెం మంచిగా వేగిన తర్వాత నేను కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. దీన్ని అయితే ఒక మిక్సీలో వేసేసుకొని పౌడర్ అయితే చేసేసుకుంటున్నాను. చూసారుగా, ఇప్పుడు బోటీలో నేను ఒక్క చుక్క వాటర్ వేయలేదు. వాటర్ ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు ఇష్టమైతే కొంచెం టమాటా వేసుకోండి. నేను టమాటా వేస్తున్నాను. మంచిగా ఒక టమాటా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టు టమాటా వేసుకోండి. నేను ఒక పెద్ద సైజు టమాటాని మాత్రం వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే చూసేయండి, మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక 2-3 చెంచాలు అయితే వేసేయండి. మంచిగా కారకారంగా మసాలాగా ఉంటుంది బోటి కర్రీ.
ఒకసారి మంచి కలిపేసుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ అయితే వేసేసుకోండి. అంటే మీరు కొంచెం ముక్క మునిగితేనే మంచిగా ఉడుకుతుంది. బోటి తొందరగానే ఉడుకుతుంది, కానీ కొంచెం మంచిగా విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. తగినన్ని నీళ్ళు పోసి మంచిగా ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారా మెత్తగా ఉడికింది, గ్రేవీ కూడా సరిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే చల్లేసుకోండి. చల్లుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది. అలాగే జొన్న రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేయండి. ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి, అలాగే కొద్దిగా లైక్స్ కూడా చేయండి.